నడిగడ్డలో రాజకీయం రక్తి కడుతోందా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెత్తనాన్ని ఆ మహిళా నేత తట్టుకోలేకపోతున్నారా? ఆ ఎమ్మెల్యే సొంత పార్టీ క్యాడర్ పైనే కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారా? ఆయన విషయంలో చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారా? అటు ఎమ్మెల్యే ఎపిసోడ్కు తెరదించేందుకు పార్టీ హైకమాండ్ కూడా రెడీ అవుతోందా? తెలంగాణలో రాజకీయాలన్నీ ఒక ఎత్తు, జోగులాంబ గద్వాలలో మరో ఎత్తు. అందుకు కారణం ఇక్కడి ఎమ్మెల్యే వ్యవహార తీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే పార్టీ మారారు. ఆ వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా తన ఇంట్లో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి ఫోటోలను పెట్టుకుని క్యాడర్ను కూడా పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశం లోకల్ కాంగ్రెస్ లీడర్లకు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంతో కాంగ్రెస్ సీనియర్ నేత సరితా తిరుపతయ్య తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో మరోసారి అసంతృప్తి గలం వినిపించారు గద్వాల్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాలలో రోజుకో కార్యకర్త మీద పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అటు పోలీసుల తీరు చూస్తుంటే తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అర్థం కావడం లేదన్నారు. స్వయంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినే కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తుంటే ఏం మొహం పెట్టుకుని కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ నేత సంపత్ ను ఆమె నిలదీశారు. గద్వాల్లో కాంగ్రెస్ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో సరితా తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బరిలో నిలిచారు. చివరి వరకు సాగిన ఉత్కంఠ భరిత పోరులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవగానే తిరిగి అధికార పార్టీలో చేరడంతో మొదలైన లొల్లి ఇంకా చల్లారడం లేదు. ఈ ఇద్దరు నేతల మధ్య కొన్ని నెలలుగా పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుంది. ఇక గద్వాలలో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన బండ్ల సరితను పట్టించుకోవడం లేదు. దాంతో ఆయన తీరును నిరసిస్తూ ఆమె సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు కలిసి పనిచేయాలని కోరినా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మాత్రం చల్లారడం లేదు. మొత్తంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై సరిత మరోసారి నిప్పులు చెరగడంతో ఈ వ్యవహారం ఎంత దూరం వస్తుందోనని క్యాడర్ టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతుంది.